దేవుని ఎదుట పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా జీవించడమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. నీతిమంతులుగా జీవించడం అంటే మన తలంపులలో, మాటలలో, క్రియల్లో పాపము చేయకుండా ఉండటం. మన ఆలోచన విధానంలో మనం చూస్తూ ఉన్నాం. మన తలంపుల్లో ఎలా ఉంది, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన వారు బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం ఎంతో చెడిపోయింది. ప్రేమైన వారు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎవరు ఎలా వారి ఆలోచన విధానం ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియాలో మనం ఈ 2 రోజులు 3 రోజులు చూస్తూ ఉన్నాం. ఒక ముసలివాడు ఎంతో చెడ్డ ఆలోచనలతో చిన్న పాపను అతడు ఏం చేశాడు? పాడు చేశాడు. ప్రియమైన వారు, అంటే సమాజము వారి యొక్క ఉద్దేశాలు, వారి తలంపులు, వారి ఆలోచనలు అసలు ఏ మాత్రం కూడా మంచిగా లేవు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ మనుషుల్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని యొక్క పరిస్థితిలో సమాజము ఉంది. ప్రియమైన వారు, అందుకనే ప్రతి విషయంలో కూడా, అంటే నేను చాలాసార్లు చెప్తాను, ఆడపిల్లలలో తల్లిదండ్రులు వారి యొక్క వాళ్ళని విడిచి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆడబిడ్డలు అయితే ఇక్కడ విడిచిపెట్టి ఏ తల్లిదండ్రులు కూడా ఎక్కడికి పంపించకూడదు. చాలా సార్లు చెప్తుంటాను, అమ్మ ఒకవేళ ఎవరైనా పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళారంటే, మా అమ్మగారి ఇంటికి వెళ్ళారంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే నేను చాలా బాధపడతాను. దేనికి ఈ రోజుల్లో కూడా ఎలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? పిల్లలు విడిచిపెట్టి అది ఉన్న తల్లిదండ్రులు ఈ సమాజంలో ఇంకా ఉన్నారని ఒకసారి నాకు వాళ్ళని చూస్తే బాధ వేస్తుంది. ప్రియమైన వారు, ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క సంరక్షణ తప్ప ఆడపిల్లలు ఎక్కడ కూడా పంపించకూడదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఏ సమయంలో ఎవరు ఎలా మారిపోతారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రియమైన వారు, అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులుగా జీవించడం అంటే, పరిశుద్ధులుగా జీవించడం అంటే మన యొక్క ఆలోచనలో తప్పు ఉండకూడదు, మన క్రియల్లో పాపం ఉండకూడదు. అంటే ఇటువంటి ఏమీ లేకుండా పరిశుద్ధముగా జీవించేవాడే నీతిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని, పరిపూర్ణంగా జీవించేవాడు మాత్రమే నీతిమంతుడై ఉన్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే నీతిమంతుడిగా జీవించడం అంటే ఎప్పటికీ కూడా తప్పు చేయకుండా బ్రతకడమే. ప్రియమైన వారు, నీతిమంతుడిగా జీవించడం అంటే ఏంటి? ఎప్పటికీ కూడా ఎటువంటి తప్పు చేయకుండా జీవించడం. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. అలాగని నీతి అంటే తప్పులు